హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే గ్రామం వచ్చేసి జగన్నాథపురం అనే గ్రామం. ఈ గ్రామం వెస్ట్ గోదావరి డిస్టిక్లో అయితే ఉంది. ఇదే డిస్టిక్లో ఇదే నేమ్తో వేరే గ్రామం కూడా ఉంది. అది కూడా సేమ్ జగన్నాథపురం. అది వచ్చేసి మార్టేరుకి దగ్గర. ఇది వచ్చేసి తాడేపల్లిగూడెం మండలం. తాడేపల్లిగూడెంకి ఇంచుమించు ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందన్నమాట. ఈ గ్రామం వెళ్ళటానికి ప్రధాన కారణం ఏంటంటే, ఈ గ్రామంలో మనకి ఎక్కువగా బుట్ట బొమ్మలు అనేది చాలా ఫేమస్ మాట. లైక్ బుట్ట బొమ్మలనే కాదండి, ఇందులో కాళికాదేవి నృత్య కళాకారులు కూడా ఈ గ్రామంలో చాలా ఫేమస్. అసలు నిజం చెప్పాలంటే ఈ గ్రామానికి పెట్టింది పేరు అంటారనమాట. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నేను ఎందుకని ఇన్నిసార్లు అడుగుతున్నానంటే, మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత చాలామందికి రీచ్ అవుతుందన్నమాట. అంటే చాలామంది చూస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. అంటే ఇది చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో అసలు ఎలా యూజ్ అవుతుంది, దేనికి అని చాలామంది అనుకుంటారు కదా. సో దానికి రీజన్ అయితే చెప్తాను. ఇప్పుడు వచ్చేది ఎలాగా ఫెస్టివల్ సీజన్లో చాలామంది విలేజెస్లో ఇలా కాళికాదేవి నృత్యాలు ప్రదర్శిస్తే బాగుంటుంది అనుకుంటారు కదా. సో వాళ్ళకైతే యూజ్ అవుతుందండి. ఎందుకంటే చాలామందికి తెలియదు అన్నమాట. ఇది ఒక విలేజ్, చిన్న విలేజ్. ఇలా ఇక్కడ ఇది ఇంత ఫేమస్ అని చాలామందికి తెలియదు. సో అందుకని ఈ వీడియో తీయడం అయితే జరిగింది. సో మనం విలేజ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. మనకి ఎంటర్ అవగానే ఇలా ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే చాలామంది పెద్దవాళ్ళు కూర్చుని ఉన్నారు, మంచి చెడ్డ మాట్లాడుకుంటారు. విలేజ్ అనేసరికి మనకి కామన్గా ఇవి కనిపిస్తాయి. చాలా మటుకి తగ్గిపోయారు అన్నమాట. ఇదివరకు ఇలా కూర్చునేవారు. సో ఇప్పుడైతే చాలామంది చాలా విలేజెస్లో అయితే కనిపించట్లేదు. సో మేమైతే వెళ్ళి అడిగామన్నమాట, ఇలా మీ ఊర్లో ఇది ఫేమస్ అంటున్నారు, అది నిజమా కాదా అనేసి. ఫేమస్ ఏంటి, పెట్టిందే పేరు మాట మా విలేజ్కి అనేసి చాలా హ్యాపీగా అయితే చెప్పారు. సో తర్వాత మేము ఇంకా అంటే దీనికి సంబంధించిన వ్యక్తిని కలవడానికి అయితే వెళ్ళాము. సో ఆయన అయితే మరీ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు ఇప్పటి నుంచి చేస్తున్నారు, ఎన్ని కుటుంబాలు ఆధారపడ్డాయి అనేది మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. చిన్న చిన్న స్ట్రీటెస్ కానీ చాలా హడావిడిగా ఉంది విలేజ్ మటుకి. చూడండి, బాగుంటుంది. సో ఫైనల్గా అయితే ఇక్కడికి వచ్చాము. వేరే ఇంటికైతే వచ్చామన్నమాట. అక్కడ ఒక రూమ్లో ఇవన్నీ దీనికి సంబంధించినవన్నీ పక్కన అరేంజ్ చేసుకున్నారు. కానీ నేను చెప్పింది ఏంటంటే, మొత్తం 30 కుటుంబాలు అయితే ఆధారపడుతున్నాయంట ఆ గ్రామంలో వచ్చేసి. చాలా దూరం అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మహారాష్ట్ర, ముంబై, చాలా స్టేట్స్ కూడా వెళ్తూ ఉంటామని చెప్పారు. సో ఫెస్టివల్ టైంలో అయితే అసలు మాకు ఖాళీ కూడా ఉండదు అనేసి అన్నారు. చాలా ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. వాళ్ళ దగ్గర ఇలా ఉంటాయి అని చెప్పడం కోసం చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళు అసలు విసుకోకుండా చాలా విషయాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. అది ఏంటంటే, ఇప్పుడు చూస్తున్నాం కదండి, దీనికి సంబంధించిన కాళికాదేవి నృత్యానికి సంబంధించినవి ఈ డెకరేషన్ అంతా వీళ్ళే తయారు చేసి వీళ్ళే ఓన్గా, అంటే మొత్తం 30 కుటుంబాలు అని చెప్పాను కదా, ఎవరికి వాళ్ళు పోటీ మాట. అంటే మేము బాగా తయారు చేస్తాం అనేసి. సో అలా అన్ని ఇల్లులు నేనైతే చూపించడం అయితే జరగలేదు. అలా అందరికీ పోటీగా అయితే చేయటం అయితే జరిగిందండి. కానీ వీళ్ళకి ఫెస్టివల్ టైంలో అయితే అసలు ఎవ్వరూ అయితే ఖాళీగా ఉండరంట. వాళ్ళు చెప్తున్నారు, మేము ఫెస్టివల్ కాదు కాబట్టి ఇప్పుడు మీకు ఇలా మాట్లాడటానికైనా ఖాళీ ఉంది, లేకపోతే మాకు అసలు ఖాళీ ఉండదు అని చెప్పారు. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే, ఇదివరకు బుట్ట బొమ్మలు అనేది ఎక్కువగా యూజ్ చేసేవారంట. కాలక్రమేణా అవి తగ్గించడం వలన సో ఇవి మనకి కాళికాదేవి నృత్యాలు అనేవి ఎప్పటి నుంచో చేస్తున్నారు. కానీ ఇంకోటి చెప్పారనమాట, వాళ్ళు కాంతారావు మూవీ రిలీజ్ అయిన తర్వాత అంట ఎక్కువగా కాంతారావు ఇవి కూడా చేస్తున్నారని చెప్పారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో అవి దానికి సంబంధించిన వీడియో క్లిప్స్ కూడా యాడ్ చేశాను, చూడండి.
విషయానికొచ్చి అసలు వీళ్ళు ఎంత అమౌంట్ తీసుకుంటారనేది నేను అడగటం అయితే జరిగింది. వాళ్ళు అంటే డిస్టెన్స్‌ని బట్టి తీసుకోవటం అయితే జరుగుతుందంట. అంటే వాళ్ళు చెప్తారంట. ఒక రోజు నైట్ అంతా మీ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయాలి అని చెప్తారంట. దాన్ని బట్టి బేస్ అయి ఉంటుంది ఈ అమౌంట్ అనేసి అన్నారు. అందుకని నేను దానికోసం కరెక్ట్‌గా చెప్పలేకపోతున్నాను. ఎప్పుడైనా మీకు ఫెస్టివల్ టైంలో ఇలా అప్రోచ్ అవ్వడానికైతే బావుంటుందనేసి ఈ వీడియో తీశాను. ప్రతి విలేజ్‌లో ఒక చెరువయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ చెరువు కూడా ఒక మంచినీటి చెరువు అనమాట ఒకప్పుడు. చాలా పెద్ద చెరువు. మనకి ఇప్పుడు చూస్తున్నాం కదా! ఇది ఎంట్రన్స్‌లో అయితే ఒక చిన్న చెరువు కనిపిస్తుంది. ఇది మనకి మెయిన్ సెంటర్‌లో అనమాట ఒక పెద్ద చెరువు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు చెప్పింది కొంచెం మాకు వాటర్ ప్రాబ్లమ్ అని చెప్పారు. అది కొంతమందిని ఇంటర్వ్యూ చేస్తే కొంతమంది ఇలా చెప్పారు. విలేజ్ అయితే చూడటానికైతే చాలా బాగున్నది. ఇది మాట విలేజ్‌కి సంబంధించిన చెరువు. మనకి చెరువు దాటిన తర్వాత చిన్న చిన్న ఇల్లు భలే ఉంది మాట. విలేజ్ మొత్తం తిరిగి అయితే చూసాము. చూడటానికి కూడా చాలా బాగుంది. కానీ చాలామందికి తెలీదు. ఈ విలేజ్ నుంచి ఇంత ఫేమస్ చాలా స్టేట్స్ వెళ్తారనేసి చాలామందికి తెలీదు. వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే చాలా దూరం వెళ్ళి వీడియోలు అయితే చేయడం అయితే జరిగింది. గ్రామాలు తీయటం అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే వాళ్ళని మొత్తం అడగాలి. ఇన్ఫర్మేషన్ కనుక్కొని అది నిజమా కాదా తెలుసుకుని వీడియో చేయటం అయితే జరుగుతుంది. ఎందుకంటే నేను రాంగ్ చేయకూడదు కాబట్టి, మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదన్న ఉద్దేశంతో ఇన్నిసార్లు చెప్తున్నాను నేను.
సో ఇదండి ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త యూట్యూబర్స్ని అయితే ఎంకరేజ్ చేయండి. మీరు ఎంకరేజ్ చేయడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయడానికి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.